నిజము, వాస్తవము. ఎవరయ్యా ఇప్పుడున్న పరిస్థితులలో పాపములో ఉన్నవారంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా భక్తి అనబడిన ముసుగులో కొట్టుకొని పోతూ ఏమీ కాదులే అని అనవసరంగా అనాలోచితమైన ఆలోచనలకు బానిసైపోయి క్రీస్తుని ఎరిగిన వారే చాలామంది పాపములో పడిపోతున్నారు అని చెప్పటానికి ఎంత మాత్రము కూడా సందేహం లేనే లేదు. యేసు ప్రభుని ఎరిగామని చెబుతున్నారు, ప్రార్థన చేస్తామని చెబుతున్నారు, వాక్యము తెలుసు అని చెబుతున్నారు, అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారులే. కానీ ఆత్మీయ జీవితంలో చాలామంది పాపమును మాత్రము అసహించుకోకుండా బ్రతుకుతున్నారు. పాపపు స్వభావం, పాపపు కోరికలు, పాపపు తలంపులతో బ్రతుకుతున్నారు. ఎప్పుడయ్యా ఒక క్రైస్తవుడికి నిజమైన క్రిస్మస్, ఎప్పుడయ్యా ఒక క్రైస్తవుడికి నూతన సంవత్సరం యొక్క ఆరాధనలు యోగ్యుడయ్యా అంటే, మొదటిగా క్రైస్తవుడు తనను తాను శుద్ధి చేసుకొని, మొదటిగా క్రీస్తుని ఎరిగానని చెప్పబడుతున్న వారు, పిలువబడుతున్న వారు వారిని వారు పరిశుద్ధపరుచుకొని ఇతరులకు ఉపయోగకరముగా మారినప్పుడే ఆ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ యొక్క విలువ తెలిసినట్లు. ఈ రాత్రి నేను చెప్పబోయే మాట ఏమిటంటే, నలుగురికి ఉపయోగకరముగా వాడబడాలి క్రైస్తవుడు. క్రీస్తుని ఎరిగానని చెబుతున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, నేను యేసు ప్రభుని ఎరిగాను, యేసు ప్రభు నాకు తెలుసు, ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో నేను కూడా పాలిభాగస్తుణ్ణి, నేను సంతోషిస్తున్నానని చెప్పుకునేవారు తప్పేమీ లేదులే. కానీ నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు నీకు కలిగిద్దానంటే, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ నిరీక్షణను బట్టి నువ్వు ఒక నలుగురికి ఉపయోగపడినప్పుడు క్రీస్తు జన్మదినానికి ఒక గొప్ప విలువనిచ్చిన వ్యక్తివి నువ్వు తయారు. మనం ఎప్పుడయ్యా నిజమైన క్రిస్మస్ మన జీవితంలో గొప్ప విలువ అంటే, మనం ఒక నలుగురికి ఒక ఉపయోగకరముగా మారాలన్నమాట. క్రీస్తుని ఎరిగాము, మన సొంత రక్షకుడైన, లోకములో ఉన్న వారందరికీ రక్షణనివ్వటానికి వచ్చిన దేవుడాయన. ఒక కులము, ఒక మతము, ఒక జాతి, ఒక రంగు, ఒక భేదం ఏమీ లేదు. భూమి మీద మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా అయి ఉండొచ్చు, ఏ రకానికి చెందిన వారైనా ఉండొచ్చేమో. కానీ ఒకవేళ మానవుడు ఒకవేళ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి, ఇదిగో ప్రెస్టేజ్ని అడ్డం పెట్టుకొని మాకు సంబంధించిన వాడు కాదు అని ఒకవేళ చెప్పొచ్చేమో. కానీ నా దేవుడు సజీవుడైన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, లోకములో ఉన్న వారందరి కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి ఉన్నాడో. ఏ భేదము లేదు యేసు క్రీస్తు ప్రభుల వారికి. ప్రతి మనిషిని పాపములో నుండి రక్షించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు అన్న మాట సత్యము, నిజము అది. కనుక మనం క్రిస్మస్ ఆరాధనలకు వెళ్ళక ముందు మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ తెచ్చిన వారం అవుతాం. ఈ రాత్రి మనం ధ్యానించుకుపోయే పాఠానికి యొక్క మూల పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఒక నలుగురికి ఉపయోగకరముగా మారతామో, అది సంఘములో అయినా ఉండొచ్చు, సమాజంలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చులే. కానీ నువ్వు చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క విశ్వాస నిరీక్షణను బట్టి కనీసం నలుగురికి ఉపయోగపడే భక్తిని నువ్వు చేసినప్పుడు దేవుడు నీ విశ్వాస జీవితాన్ని బట్టి మహిమ తెచ్చుకుంటాడు. నువ్వు ఉంచుతున్న భక్తిని బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక ప్రాంతంలో భయంకరమైన రోగముతో ఒక వ్యక్తి పడి ఉన్నాడు. పాప రోగముతో పడి ఉన్నాడు ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోగముతో ఆ ప్రాంతంలో బ్రతుకుతున్నాడులే. కానీ ఆ వ్యక్తిని ఎవరు కూడా ఎన్నడూ కూడా పలకరించిన వాళ్ళు లేరు అంటే పలకరించి హేళన చేసేవారు ఎక్కువ మంది ఉన్నారులే. కానీ ఈ వ్యక్తి బాగుపడాలని కోరుకునేవారు మాత్రం చాలా చాలా అరుదుగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వేళ్ల తరబడి, ఎన్నో సంవత్సరాల తరబడి ఆ వ్యక్తి అదే రోగముతో పడి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని ఏ ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, ఆ వ్యక్తిని పలకరించే వాళ్ళు లేరు, ఆ వ్యక్తిని పరామర్శించే వాళ్ళు లేరు, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసే వాళ్ళు లేరు, ఆ వ్యక్తికి కనీసం యేసు ప్రభుని పరిచయం చేసేవారు లేకుండా పోయారు. ఎందుకో ఒకరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు కపెర్నహూము అనబడిన ప్రాంతానికి ఒక సువార్త సభను పెట్టడానికి వెళ్ళాడు.
వెళ్ళిన యేసు ప్రభు ఇలాగే ఒక ఇల్లును తీసుకొని సువార్త కూడికని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు అన్న మాట వినటంతోనే ఆ ప్రాంత వాసులందరూ కూడా ఆ గృహము దగ్గరికి వచ్చారు. బాగా గమనించాలి, ఆ గ్రామస్తులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్న వాక్యాన్ని వినటానికి ఆ గృహానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి ఎందుకు రావాలయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథములో చాలా మంది స్వస్థతల కోసం వచ్చారు, పరిశుద్ధ గ్రంథములో చాలా మంది అద్భుతాల కోసం వచ్చారు, పరిశుద్ధ గ్రంథములో చాలా మంది తిండి కోసం వచ్చారు, పరిశుద్ధ గ్రంథములో చాలా మంది పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చారు, పరిశుద్ధ గ్రంథములో చాలా మంది వారికి ఉన్న గొప్పతనాన్ని చూపించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చారు. ఒక క్రైస్తవుడు సంఘానికైనా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు రావాలయ్యా అంటే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ వాక్యం అయితే మాట్లాడుతుండో ఆ వాక్యము ద్వారా జీవితాన్ని మార్చుకోవాలన్న ఆసక్తితోనే దేవుని సన్నిధికి రావాలి. కానీ నా పరపతులు పెరగాలి, నా కొమ్ములు పెరగాలి, నాకు ఘనత రావాలి, నాకు గొప్పతనం కావాలి, నన్ను చూసి ఎదుటివారు ఇది కావాలి, నేనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అందరూ నన్ను చూసి సవాలు కొట్టాలి, అందరూ నాకు ప్రైజ్లాడ్లు చెప్పాలి, అందరూ నా కింద తలలు వంచాలి, అందరూ నేను చెప్పినట్లే వినాలనుకున్నవాడు సంఘానికి రాకపోయినా పర్లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రాకపోయినా పర్లేదు. హోదాలు కోరుకునేవాడు కాదు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది, ఘనతను కోరుకునేవాడు కాదు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది, గొప్పతనం చూసుకునేవాడు కాదు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది. అలాగనుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది యేసు ప్రభు దగ్గరికి గొప్పతనం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, గర్వంతో బ్రతకటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా కింద నలుగురు బ్రతకాలని కోరుకున్నవాడు వచ్చినోడు ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులే కావాలని ఇంకొకళ్ళ మంది, ఎంతో మంది అద్భుతాల కోసం స్వస్థతల కోసం ఎన్నో రకాలుగా ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారులే. కానీ ఆనాడు కపెర్నహూములలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంటిలో కూర్చొని వాక్యాన్ని బోధిస్తా ఉంటే వాక్యము వినటానికి ప్రజలు వచ్చారంట. స్తోత్రం చెప్పు. దేవుని వాక్యము వినటానికి దేవుని సన్నిధికి రావాలి బిడ్డలారా. ముందు ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధిలో నువ్వు అగపడుతున్నావంటే నీ జీవితంలో వాక్యం అగపడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మందిరములాగా పడ్డావన్నా కానీ, నువ్వు సమాజంలో క్రైస్తవురాలు అని పిలువబడినా కానీ, సంఘములో క్రైస్తవురాలు అని పిలువబడినా కానీ, వీధులలో క్రైస్తవురాలు అని పిలువబడినా కానీ, మొదటిగా నీ జీవితంలో ఎదుటివాడు చూడాల్సింది ఏమిటయ్యా అంటే ఒక మంచితనము కలిగిన స్వభావాన్ని నీలో ఎదుటివారు గుర్తెరిగేలాగా నువ్వు బ్రతకాలి. ఆనాడు కపెర్నహూములలో ఒక సువార్త కూడికను యేసు ప్రభుల వారు ఏర్పాటు చేస్తే ఆ ఇంటిలో కనీసము కాలు పెట్టడానికి కూడా చోటు లేనంత జనసమూహము దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు. దేవుని వాక్యం మీద శ్రద్ధతో దేవుని సన్నిధికి రావటం జరిగింది. బిడ్డలారా గమనించండి, నేటి సంఘములో చాలా మంది మంచితనముగానే బ్రతుకుతామనుకుంటారులే, కానీ హృదయమంతా భయంకరమైన పాపముతో నిండిపోతుంది చాలా మందిది. కానీ మన జీవితంలో యేసు ప్రభు కోరుకునేది ఏమిటయ్యా అంటే ఒక నలుగురికి ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు మారాలి, మంచి సహాయం చేసే వ్యక్తిగా నువ్వు మారాలి, మంచితనము కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. కొద్దిగా ఎదురుగా జరగండి అమ్మా, వెనకొల్ల ముందుకు వస్తారు, ఎదురుగా జరగండి. వర్షం పడుతుంది, ఎదురుగా జరగండి. పర్లేదు, ఎదురుగా జరగండి. హల్లెలూయా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన యందు ఆనందించేదనంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగానని చెప్పబడుతున్న మన జీవితములలో ఒక మంచితనము కలిగిన విశ్వాసిగా నువ్వు బ్రతికినప్పుడు, ఎదుటివారికి సహాయం చేసే తత్వాన్ని నువ్వు కలిగినప్పుడు, నలుగురికి ఉపయోగపడే స్థితి నీలో ఉన్నప్పుడు, ఒక మాట చెప్పానా, నువ్వు ప్రార్థన చేయకపోయినా గాని నిన్ను బట్టి దేవుడు ఎదుటి వారికి మేలు చేస్తాడో. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసమును బట్టి ఎదుటివారికి ఉపయోగకరమైన విశ్వాసిగా నువ్వు మారినట్లయితే, ఎదుటివారికి మంచితనము కలిగిన విశ్వాసిగా నువ్వు మారినట్లయితే, ఎదుటివారికి సమయోచితముగా మంచితనము కలిగిన విశ్వాసిగా నువ్వు మారినట్లయితే, నీ మంచితనాన్ని బట్టి, నీ సహాయమును బట్టి, నీవు కలిగి ఉన్న ఆశను బట్టి, నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి, నీ మంచితనాన్ని బట్టి నీ ఎదురుగా బాగుపడాలని ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో దేవుడు వాళ్ళని నిశ్చయముగా బాగు చేస్తాడో.
ఆ రోజు ఆ కుటుంబంలో యేసు ప్రభువుల వారు ఉన్నారు, ఆ ఇంటిలో యేసు ప్రభుల వారు ఉన్నారు, ఆ ఇంటిలో యేసు క్రీస్తు ప్రభుల వారు సభ పెడితే ఇసుకెచ్చినంత జన సమూహము చేత ఆ ఇంటిలో కూడబడి ఉంది. అదే గ్రామంలో పక్షవాయము చేత ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఉన్నాడో, అదే గ్రామంలో పాప రోగము చేత పీడించబడుతున్న వ్యక్తి ఉన్నాడో. కానీ నలుగురు క్రైస్తవులు, సంఘములో ఉన్న నలుగురు బిడ్డలు ఒక వ్యక్తి బాగుపడాలని కోరుకున్నారు, ఒక వ్యక్తి బాగుపడాలని కోరుకున్నారు. ఎవరా వ్యక్తి అంటే పక్షవాతము కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి, ఆ నలుగురు చూపించింది మంచితనము, ఆ నలుగురు చేసింది సహాయము, ఆ నలుగురికి ఉపయోగపడేలాగా బ్రతికారు క్రైస్తవ్యములలో. వాడి మంచితనాన్ని బట్టి వాడు రక్షించబడలేదు అక్కడ, వాడి గొప్పతనాన్ని బట్టి వాడు రక్షించబడలేదు అక్కడ, వాడి యొక్క ఉన్నతమైన దీన మనస్సును బట్టి వాడు రక్షించబడలేదులే. కానీ అదిగో ఆ నలుగురు చూపించినటువంటి దీనత్వము, ఆ నలుగురు కలిగి ఉన్న బాధ్యత, ఆ నలుగురు కలిగి ఉన్న మంచితనము, ఆ నలుగురు చేసిన సహాయము దేవుని దృష్టికి ఎలాగ మారిందంటే ఒక ఇంపైన సువాసనగా మారింది. అలాగని అసలు ఎంత మంచితనాన్ని చూపించాలంటే క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఎదుటివాడితో కనీసం మంచితనంగా కూడా మాట్లాడరు చాలా మంది. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఎదుటివాడితో మంచితనం లేకపోతే నీలో క్రీస్తు ఉన్నాడన్న సంగతి వాడు ఎలా గుర్తెరుగుతారు? మరి ఇలా ప్రార్థనకే వెళ్తారులే కానీ కనీసం మంచితనము లేని స్వభావంతో బ్రతుకుతున్నారా అంటే నువ్వెరిగిన దేవునికి నువ్వు అవమానం తెస్తున్నావు అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. నీ ఇది ఏది పోయినా గాని అవసరమైతే నువ్వు బాధపడి ప్రార్థన చేయలే గాని నాది పోతుందన్న స్వార్థముతో నీ సహాయ గుణాన్ని మాత్రం నువ్వు మర్చిపోయి అన్నడు కూడా బ్రతకొద్దు. మన జీవితంలో ఎప్పుడయ్యా నిజమైన క్రిస్మస్ అంటే నలుగురికి ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడే మనకి క్రిస్మస్. నలుగురికి సహాయం చేసే తత్వం నీ దగ్గర ఉన్నప్పుడే క్రిస్మస్. నీ వద్ద నుంచి ఎవరైనా సహాయం కోరితే లేదనకుండా నీకు చేతనైన సహాయం నువ్వు చేసినప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. ఆ నలుగురు చూడండి, ఒకటే మనస్సు కలిగి ఉన్నారు, ఒకటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు, ఒకటే ఆశను కలిగి ఉన్నారు, ఒకటే ప్రేమను కలిగి ఉన్నారు, ఒకటే మంచితనాన్ని కలిగి ఉన్నారు, ఒకే సహాయం చేయాలని ఆలోచన చేసుకున్నారు వాళ్ళు. ఎందుకు ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి కూడా మన విశ్వాస జీవితంలో మంచితనాన్ని సంపాదించుకోలేకపోతున్నాం? ఆత్మఫలములలో ఒకటి ఉంది, అదేమిటంటే మంచితనము. మంచితనానికి మించింది ఇంకొకటి లేదు, అది ఆత్మఫలములలో ఒక ఫలము. దేవుడు పరిశుద్ధ గ్రంథములలో లిఖించబడ్డ మంచితనం ఏమిటంటే ఆత్మఫలములలో ఒక మంచితనాన్ని ఒక ఆత్మఫలముగా పెట్టాడు దేవుడు. ఆ రోజు కపెర్నహూములలో ఎంతో మంది జనము చేత కిక్కిర్చిపోయిన ఆ ఇంటిలలో ఎన్నడూ పలకరించబడని వ్యక్తిని గుర్తెరిగారు ఆ నలుగురు. వాళ్ళు అనుకున్నారు, ఇదిగో ఇంటింటి స్వార్థ కూడికల ద్వారా కనీసం ఈ వ్యక్తిని తీసుకొని పోతే కంపల్సరిగా దేవుని వాక్యము చేత పట్టబడతాడేమో, దేవుని వాక్యము చేత ఒక నిరీక్షణ కలిగిన జీవితంలోకి వస్తాడేమో, దేవుని వాక్యము చేత ఆదరించబడి ఒక రక్షణ జీవితాన్ని వ్యక్తి పొందుకుంటాడేమో అని ఒక మంచి స్వభావము కలిగి యేసుక్రీస్తు మీటింగ్ దగ్గరికి ఆ పక్షవాతం కలిగిన వాడిని తీసుకొచ్చారు. పాపముల ఉన్న వాడిని రక్షించటానికే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. బిడ్డలారా, నీవు నిజముగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తివైతే ఆత్మల పట్ల భారము కలిగి బ్రతుకుతావు. నీవు కంపల్సరిగా ఈ వ్యక్తిని యేసు ప్రభువుకి పరిచయం చేయాలి. కనీసం ఈ వ్యక్తిని మందిరానికి నడిపించలేకపోయినా గానీ ఇదిగో నా మంచితనం అదిగో ఆ యొక్క అవిశ్వాసికి రక్షణగా మారాలి. నా సహాయము, నేను చేసే సహాయము ద్వారా అబ్బాయి వీళ్ళ క్రీస్తుని ఎరిగారు గనకే వీళ్ళ యొద్ద నుంచి సహాయాన్ని మనం పొందుకోగలుగుతున్నాము. వీళ్ళ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారు గనకే వీళ్ళ చేస్తున్న సహాయం ద్వారా మనకు మేలు కలుగుతుంది అన్న సాక్ష్యాన్ని నువ్వు సంపాదించు. నిన్ను బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. నిజంగా ఆ రోజు ఆ నలుగురు చేసిన గొప్ప పని ఏమిటో కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయం 32వ పేజీ తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. చూడండి, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చాను. ఎవరైనా?
యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఏం బోధిస్తున్నాడు యేసు ప్రభుల వారు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది అద్భుతాల కోసం వచ్చారులే గాని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాముఖ్యతనిచ్చింది దేనికయ్యా అంటే వాక్యానికే ప్రాముఖ్యతనిచ్చింది. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది విశ్వాసులు కూడా అద్భుతాల కోసం పరిగెడుతున్నారు, సూచక్రియల కోసం పరిగెడుతున్నారు, స్వస్థతల కోసం పరిగెడుతున్నారు, అందమైన భవంతుల కోసం పరిగెడుతున్నారు, ఏసీ హాల్ కోసం పరిగెడుతున్నారు, జనాలను చూసి పరిగెడుతున్నారు. కానీ మరి అక్కడికి వెళ్తే వాక్యం ఉందా లేదా, పరిశుద్ధత ఉందా లేదా, విలువైన వాక్యము చేత మేము కట్టబడతామా లేదా అన్నది మాత్రము గ్రహింపు చేయట్లేదు చాలా మంది. ఏందంటే జనసమూహం ఎక్కువగా ఉన్నారు గనక మేము కూడా ఆ గుంపులో చేరిపోతున్నామని చెప్పేవారు చాలా మంది లేకపోలేదు భూమి మీద. నీకు ఎక్కడైతే చిన్న మందగా ఏర్పడతావు అక్కడ నీకు ఒక మంచి సహవాసం దొరికిద్ది, సేవకునితో అనుదిన ప్రార్థన ఉండిద్ది, సంఘములో ఒక సఖ్యత కలిగిన ప్రార్థన అనుభవం నీకు దొరికిద్ది. వేల మంది ప్రజల దగ్గర ఉన్న దగ్గర ఎక్కడ కూడా సేవకుడు నీ పేరును కూడా చెవిలో పెట్టుకొని ప్రార్థన చేయడం, ఎక్కడ కూడా నీ నోటి మాట వెంట తన నోటి వెంట నీ పేరు కూడా ఎరగని స్థితులలో చాలా మంది సేవకులు భూమి మీద సేవ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఉన్నా గాని జనము కొద్దివారు మాత్రం వాక్యనటానికి వచ్చారు. గాని చాలా మంది అద్భుతాల కోసం, స్వస్థతల కోసము, సూచక్రియల కోసమే పరిగెత్తుతూ వచ్చారు. బిడ్డలారా, మనము మన దేవుని సన్నిధికి ఎందుకు రావాలయ్యా అంటే వాక్యము వినటానికి మాత్రమే రావాలి. ఎందుకు? పరలోకము వాక్యమే తీసుకెళ్ళిద్ది. ఏం తీసుకెళ్ళిద్ది చెప్పండి? వాక్యము తీసుకెళ్ళిద్ది. స్వస్థత తీసుకెళ్ళదు నీకు పరలోకం. నువ్వు స్వస్థతను నమ్ముకొని భక్తి ఎప్పుడు చేయకూడదు, నువ్వు అద్భుతాన్ని నమ్ముకొని భక్తి ఎప్పుడు చేయకూడదు, నువ్వు సూచక్రియను నమ్ముకొని భక్తి ఎప్పుడు చేయకూడదు, నువ్వు అన్ని భాషలు నమ్ముకొని భక్తి ఎప్పుడు చేయకూడదు, ఎదుటి వారి ప్రార్థన నమ్ముకొని నువ్వు ఎప్పుడు కూడా భక్తి చేయకూడదు. ఎందుకో యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పాడు, ధనవంతుడు ఒకడు చనిపోయిండు, ఈ యాతనకరమైన స్థలానికి నాన్నదమ్ములు రాకుండాన్నట్లుగా నన్ను మరలా బ్రతికేటట్లుగా, సజీవముగానే బ్రతికేటట్లుగా నన్ను చెయ్యయ్యా అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు, నువ్వేమంత కష్టపడాల్సిన అవసరం లేదురా బాబు. కింద ప్రవక్తలు ఉన్నారు, అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు ఉన్నారు. ఇదిగో సేవకులు చెబుతున్న వాక్యాన్ని గనక వాళ్ళు విన్న వాక్యాన్ని గనక వాళ్ళ జీవితానికి తీసుకుంటే చాలు, ఆ నరకములో నుంచి తప్పించగలిగిన మాట జీవము కలిగిన మాట ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు కపెర్నహూములో వాకిటనైన స్థలము లేనంత ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎంత మాత్రం కూడా సమయాన్ని వృధా చేయట్లేదు, సమయాన్ని తీసిపోనేట్లేదు. ఏ దమున వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఉత్సాహంగా ప్రజలలాగా యేసుక్రీస్తు ప్రభుల ఎదురుగా కూర్చొని ఆ కపెర్నహూములో ఆ ఇంటిలో కూర్చొని అలాగున వాక్యం వింటున్నారు. రోగులు బాగుపడుతున్నారు. వాక్యం వింటుంటేనే దురాత్మలు దూరం అయిపోతున్నాయి, వాక్యం వింటేనే బలహీనతలు దూరం అయిపోతున్నాయి, వాక్యము బయలుదేరుతుంటేనే శాతబడి క్రియలు దూరం అయిపోతున్నాయి, వాక్యం వినటంతోనే అపవాది క్రియలు దూరం అయిపోతున్నాయి, వాక్యం వినటంతోనే గుడ్డివాడు బాగుపడుతున్నాడు, వాక్యం వినటంతోనే చెవిటివాడి బాగుపడుతున్నాడు, వాక్యం వినటంతోనే కుంటివాడు. ఇలాగున జీవము కలిగిన వాక్యము బయలుదేరటంతోనే అనేక రకాల బలహీనతలు కలిగిన వారు బాగుపడుతున్నారు. నేను రాత్రి చెప్పాను, నువ్వు ఒక మంచి హృదయముతో దేవుని వాక్యాన్ని తీసుకుంటే గనక, నువ్వు ఒక మంచి హృదయముతో, అది ఎటువంటి రకము కాదులే గాని ఒక మంచి హృదయముతో దేవుని వాక్యాన్ని వినటానికి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో ఎన్ని రకాల బలహీనతలు ఉన్నా గాని ఆ బలహీనతలన్నీ తీసివేస్తాడు దేవుడు. ఇప్పుడు కపెర్నహూములో దేవుడు చేసే పని ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని మాత్రమే బోధిస్తున్నాడు. వాక్యం వినటానికి పట్టజాలని విస్తారమైన ప్రజలు వచ్చారు. వాక్యం వినటానికి పట్టజాలని విస్తారమైన ప్రజలు, ఇసుకేస్తే రాళ్ళంత జనసమూహం అంతా ఇంటి నిండా నిండిపోయింది. ఈ రోజుల్లో దేవుని వాక్యం పని చేయట్లేదు చాలా మందికి. వాక్యానికి బదులుగా ఏదన్నా ఇకలెక్కలు పక్కపక్కలు ఏదన్నా చెప్పుకుంటూ పోతే దాంట్లోనే మగ్గిపోతున్నారు. కానీ ఒక్క మాట హృదయానికి తగిలిందంటే వాక్యాన్ని మాత్రం జీవితానికి తీసుకోలేకపోతున్నారు.
నీ వాక్యము, దేవుని వాక్యము నిన్ను గద్దించినప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోపడు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యము నిన్ను సరిచేయాలని చూసినప్పుడు ఆ వాక్యము చేత నువ్వు సరి చేసుకో, నీ కుటుంబము నీవు సరిచేయబడతారు. కానీ ఇప్పుడున్న జన సమూహంలో చాలా మంది సిన్సియర్గా బోధించే వాక్యానికి ఎన్నడూ కూడా మనస్సునివ్వలేకపోతున్నారు. అలాగ బోధిస్తే ఎలాగండి, ఇలాగ చెబితే ఎలాగండి, మరి అంత కఠినంగా చెబితే ఎలాగండి అంటే, అలా చెప్పకపోతే నువ్వు అసలు సంపూర్ణంగా తయారు కాలేవో. ఏదో డొర్లించుకుంటూ పోతే నువ్వు ఈ రోపుగా అసలు ఇంత భక్తి కలిగిన జీవితంలో కూడా రాలేరు మీరు. యథార్థముగా వాక్యం ఉన్నట్టుగా బోధించుకున్నప్పుడే దేవుని నామానికి మహిమ కలిగిద్దు, నువ్వు ఒక సంపూర్ణంగా తయారు చేయగలుగుతావు. నీ జీవితానికి, హృదయానికి కాస్త నొప్పి అనిపించవచ్చేమో, కానీ అయినా కానీ ఆ మాట దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నిశ్చయముగా దేవుడు నిన్ను సంపూర్ణతలోకి తీసుకొస్తాడో. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తుంటే ఎంత కఠినముగా ఉండేదంటే, నీకు ఈ అధికారం ఎవడిచ్చిండని చెప్పేసి ప్రశ్నించారు కొంతమంది. అయితే ఎవడిచ్చిండు నీకు ఈ అధికారం అంటే, ఎంత భయంకరమైన వాక్యాన్ని బోధించిండంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గుండెలు పగిలిపోయేంత వాక్యాన్ని బోధించిండు. ఉన్నది ఉన్నట్టుగా బోధించిండు. పాపంని పాపమే అని చెప్పాడు, తప్పుని తప్పే అని చెప్పాడు. నువ్వు శిక్షకరుకుడు అంటే శిక్షకరుకుడు అని చెప్పాడు. నువ్వు పాపంలో అంటే నువ్వు పాపంలోనే ఉన్నవని చెప్పాడు. కానీ పాపం చేస్తున్న వారిని నువ్వు ఇలాగే బ్రతుకని మాత్రం ఎక్కడా చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత యథార్థముగా వాక్యాన్ని చెప్పాడు గనకే చాలా మంది అన్నారు, ఇంత అధికారం నీకు ఎవడిచ్చాడయ్యా, ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు బిడ్డలారా. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ వాక్యాన్ని నిర్మలమైన హృదయంతో నువ్వు తీసుకున్నప్పుడు నీ జీవితంలో ఏ కార్యమైతే సఫలం కావాలనుకుంటున్నావో ఆ కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తాడో. హల్లెలూయా. తర్వాత చూడండి, అక్కడ జరిగిన విషయం ఏమిటో. కొందరు పక్షవాయువు గలవానిని ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఎంతమంది తీసుకొచ్చారు? 4 తీసుకొచ్చారు. అసలు ఈ 4కి మొదటిగా ఒక ఐక్యత అనేది కావాలి కదా. ఒకడు ఒప్పుకుంటే ఒకడు ఒప్పుకోకుండా ఉండాలి కదా. కానీ 4 చూడండి ఒక ప్రేమ కలిగి ఉన్నారన్నమాట. 4 ఒకటే ప్రేమ కలిగి ఉన్నారు. 4కి ఒకడికి సహాయం చేయాలి ఒక మంచి మనస్సు కలిగి ఉన్నారు. మన దగ్గర ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఉండదులే కానీ, ఇత్తే తినటమేలే కానీ, బయట దేశాల్లో క్రిస్మస్ ఎలా చేస్తారో తెలుసా? గిఫ్ట్లు ఇస్తా ఉంటారు బయట వాడికి. క్రీస్తుని ఎరిగిన నిమిత్తం వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? చేతనైతే 4కి భోజనం పెడతారు, చేతనైతే 4కి బట్టలు ఇస్తారు, వృద్ధులకు బట్టలు ఇస్తా ఉంటారు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకు దుప్పట్లు ఇస్తారు, ఇదిగో పుట్టుపాట్ల పక్కన ఉన్న వాళ్ళకి ఒక ప్యాంటు సొక్క పెడతా ఉంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉండుద్ది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. యేసు ప్రభు నెరిగిన క్రిస్మస్ నిజమైంది అదేనండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. చాలా మంది అది నాకు పంపించలేదు, ఎల్ల పంపించలేదు, ఏళ్ళు లేదు, వాళ్ళు లేదని ఎదురు చూస్తారులే కానీ పుచ్చుకోవటం కన్నా ఇచ్చుటలో ఉన్న ధన్యత వేరు. అసలు బయట దేశంలో ఫారినర్స్ అందరూ చేసేది ఇదే. క్రిస్మస్ వచ్చిందంటే ఈ డిసెంబర్ మాసం అంతా ఒకరికొకట్లు గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఉంటారు. ఇదిగో దేవుని కృపణ చేత మీకు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసి ఒకరికొకరు థ్యాంక్స్కి చెప్పుకొని ఎవరికి తోచిన గిఫ్ట్ను వాళ్ళకి ఇచ్చుకుంటా ఉంటారు బిడ్డలారా. అదొక ఆనందం. ఈ 4 కూడా ఒక ఏకభావం కలిగి ఈ క్రిస్మస్ రోజున మనం చేయాల్సింది ఏమిటంటే, పడిపోయిన వ్యక్తిని బాగు చేద్దాం, పడిపోయిన వ్యక్తిని నడిపిద్దాం, క్రీస్తుని పరిచయం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత వీడు బ్రతుకెందుకు ఇలాగ ఉండాలి, ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కనీసం ఒకసారన్న వాక్యాన్ని వినిపిస్తే ఎంత బాగు, ఎంత మంచిగా ఉండిద్ది, ఏ విధము చేతనైనా నడిపిద్దామని చెప్పేసి 4 ఐక్యత కలిగి కట్టుగట్టగలిగి ఒకే ప్రేమ కలిగి ఒకడికి ఉపయోగకరముగా మారారు బిడ్డలారా. వీళ్ళ 4 కూడా క్రీస్తుని ఎరిగిన తర్వాత స్వార్థంగా భక్తి చేయలేదు. వీళ్ళు ఎక్కడ కూడా స్వార్థపూరితంగా కూడా బ్రతికిన దినాలు లేవు వీళ్ళ జీవితంలో. వాస్తవానికి యేసు ప్రభు ఏం చెప్పలేదు, నేను ఎక్కడుంటా మీరు వెళ్ళి వాడిని తీసుకురండి అని కూడా చెప్పలేదు. వాళ్ళు తీసుకున్న తీర్మానం, మన యేసు ప్రభుని ఎరిగామంటే కనీసం 4కి ఉపయోగపడే వ్యక్తులుగా మనం మారాలి.
కనీసం ఒక కుటుంబానికి ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా మనం మారాలి. కనీసం సంఘానికి ఒక ఉపయోగకరమైన కుటుంబముగా మనం మారాలి. కనీసం దైవ సేవకునికి ఒక ఉపయోగకరమైన కుటుంబముగా మారాలి అని ఎప్పుడైతే నీ జీవితంలో ఒక మంచి తీర్మానం తీసుకుంటావో అప్పుడు నిజమైన క్రిస్మస్ యొక్క గొప్పతనం నీకు తెలిసిందైద్ది. స్వార్థపూరితంగా నాదే పండగ నాదే పండగ నాదే పండగ అని చెప్పేసి కొట్టుకుంటూ పోతే అది కాదు పండగ జీవితం. నలుగురికి ఉపయోగపడుతున్నామా లేదా, నన్ను బట్టి అసలు ఎప్పుడైనా ఒక్కళ్ళన్నా ఉపయోగకరంగా మారారా లేదా అన్న కూడా అర్థం చేయాలి. నేను ఎవరికన్నా ఉపయోగపడ్డానా లేదా, అసలు నేను యేసు ప్రభువును గుర్తెరిగిన తర్వాత ఒక్క కుటుంబానికన్నా నేను ఉపయోగపడ్డానా లేదా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. కనీసం నన్ను బట్టి ఒక నలుగురు ఈమె మంచి వ్యక్తి, ఇతను మంచివాడు, ఈ కుటుంబం మంచిది, వీళ్ళ బిడ్డల మంచి వాళ్ళు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఒక మంచి స్వభావంతో మాతో మాట్లాడారు, ఒక మంచి మనస్సుతో మమ్మల్ని పలకరించారు, ఒక మంచి నడిపింపుతో మమ్మల్ని నడిపించారు, ఒక మంచి పలకరింపుతో మమ్మల్ని ధైర్యపరిచారన్న సాక్ష్యము కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు భక్తి చేస్తూ. పైకి క్రైస్తవులే కానీ సాక్ష్యము లేని జీవితము, మంచి సాక్ష్యము లేని జీవితము వ్యర్థమే అది. కనుక వీళ్ళు కలిగి ఉన్నది ఏమిటయ్యా అంటే మంచితనాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? మంచితనాన్ని కలిగి ఉన్నారు. నలుగురు ఒకటే మంచితనం, వీడిని ఎలాగైనా కానీ బాగు చేయాలి, వీడిని ఎలాగైనా కానీ యేసు ప్రభువుకి పరిచయం చేయాలి, వీడిని ఎలాగైనా కానీ దేవుని మందిరానికి నడిపించాలి, వీడిని ఎలాగైనా కానీ పడిపోయిన స్థితిలో ఉన్నయకుండా ఇదిగో పాపులను రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తు యొక్క రక్తములలో వీడు కూడా కడగబడాలి అన్న ఒక మంచి ఉద్దేశం కలిగి ఎన్ని నెలల నుంచి వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. కానీ నిజముగా వాళ్ళు చేసిన ప్రార్థన దేవుని కృపే స్వయముగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడింది. హల్లెలూయా. నువ్వెప్పుడైతే మంచితనము కలిగి ఉన్నావో దుష్ట సాంగత్యం జోలికి ఎప్పుడూ పోకూడదు. దుష్ట సాంగత్యం జోలికి వెనకపోతే గనక మంచి నడవడికను చెరిపేసిద్ది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దుష్ట సాంగత్యానికి ఎన్నడూ కూడా చోటు ఇవ్వకూడదు బిడ్డలారా. నువ్వు మంచితనాన్ని కలిగి ఉన్నవా, ఆ మంచితనాన్ని అలాగే కాపాడుకో. చాలా మంది అంటారు, ఎంతగాని భరించాము, ఎంతగాని చేశాము, ఎంతగాని పెట్టాము, ఎంతగాని చూస్తూ వచ్చాము, మా మంచితనమే చెడుదైపోతుందంటారు. అయినా పర్లేదు, నీ మంచితనాన్ని మాత్రం ఎన్నడూ నువ్వు వదులుకోకూడదు. అదే ఒకరోజు క్రీస్తు ఎదుట నీకు మహిమ తెచ్చిపెట్టేది, అదే ఒకరోజు పరలోకములో నీకు కిరీటాన్ని ఇచ్చేది. నువ్వు మంచితనాన్ని చూపించును, ప్రేమకు బదులుగా వాళ్ళు ఏమి చేశారు, పగను రేపుకుంటూ వచ్చారు అని ఉండిద్ది పరిశుద్ధ గ్రంథంలో. భక్తుడు అంటాడు, నేను ప్రేమనే చూపించానులే గాని వాళ్ళైతే ప్రతీకారాలను కోరుతున్నారు ప్రభువా, నేనైతే ప్రేమనే పంచిపెట్టానులే గాని నాకు శత్రువులుగా మారిపోయారయ్యా వాళ్ళు అంటాడు. అలాగని దావీదు మంచితనాన్ని ఎన్నడూ కూడా పోగొట్టుకోలేదు. ఎంత మంచితనం అంటే శత్రువునే ప్రేమించే అంత మంచితనం. స్తోత్రం చెప్పు. మనకు ఒకసారి ఎవడన్నా కీడు చేసిందంటేనే జీవితకాలం అంతా హృదయంలో పెట్టుకొని బ్రతుకుతాం, కానీ వాడిని ఎన్నడూ మర్చిపోవు. మనకు పెళ్ళి అయినప్పుడు గుర్తొస్తాయో, ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యారు, మనవళ్ళు అందరూ వచ్చినా కానీ మన హృదయంలో నుండి మాత్రం ఆ చెడుతనము తొలగిపోదు. మన హృదయంలో నుండి ఆ చెడు స్వభావం మాత్రం తొలగిపోదు. దాని అర్థము మంచితనముగానే ఉన్నాములే అనుకుంటాములే, కానీ లోపల చెడుతనం అనే పనిముట ఒకటి పనిచేస్తుందన్న సంగతిని మర్చిపోకూడదు. చెడుతనము దేనికి సాదృశ్యం అంటే మంచితనాన్ని చెడగొట్టిద్ది. అది దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపేసిద్ది. అది చూడండి ఆ మాట, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీకి రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. కొరింథీలకు రాసిన పత్రిక 15:33. పోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపిద్దే. ఏం జరిపిద్దంట? దుష్ట సాంగత్యము మంచి నడవడికను. నువ్వేమో మంచిగానే నడుస్తానే ఉంటావు, నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉంటావు, మంచి విధానం కలిగి ఉంటావు, మంచి నాయకత్వంగానే కలిగి ఉంటావులే, కానీ ఏమైతే ఏమో వెంటనే దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోతా ఉంటారు. నిన్ను ప్రేరేపిస్తాడు అపవాదిగాడు. దేనికి? నిన్ను చెడగొట్టాలని, నీ సాక్ష్యం పోగొట్టాలని, నిన్ను వీధుల్లో లాగాలని, సంఘంలో హేళన చేయాలని. దుష్ట సాంగత్యానికి ఎన్నడూ కూడా చోటు ఇవ్వకూడదు.
మీకు అర్థమయ్యే మాట చెబుతా చూడండి. 10 రకాల మామిడికాయలు ఒకటే గంపలో పెట్టి మంచి ఎండాకాలము అదే గంపలో 10 రకాల కాయలుంచి దాంట్లో కొద్దిగా కుళ్ళిపోయిన కాయను పెట్టండి. ఆ కుళ్ళిపోయిన కాయ ఏం చేసిద్దో తెలుసా? మిగిలిన 9 కాయలను కూడా చెడగొట్టేసింది. అది దుష్ట సాంగత్యం అంటే. మిగిలిన పాడైపోయిన ఒక అట్టికాయ 12 అట్టికాయల మధ్యలో ఉందనుకోండి, ఆ 11 అట్టికాయలను కూడా అట్టికాయ ఒక్కటే పాడు చేసి కూర్చోబెట్టింది. రేత్రికి రేత్రే పాడైపోతాయి అట్టికాయలన్నీ కూడా. నాకెందుకో ఈ వాక్యం చదివినప్పుడు ఎండాకాలం మామిడికాయలు గుర్తొచ్చి, నిజమే కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఈ 9 కాయలేమో మంచిగా ఉన్నాయి, సుగుణముగా ఆగపడుతున్నాయి, సుందరముగా ఆగపడుతున్నాయి. రేపు తిందావులే అనుకునే లోపలనే ఈ దుష్ట సాంగత్యం కలిగింది, చూసిన చెడు స్వభావం కలిగింది. ఈ రేత్రికి రేత్రే పూసేసింది. ఈ 9టికి ఈ రేత్రికి రేత్రే పోసాల్సిన పూసేసింది గనక మంచి నడవడిక కలిగినవి కూడా దుష్ట సాంగత్యంలో పడిపోయినాయి. కానీ ఈ నలుగురు చూడండి, నలుగురు దుష్ట సాంగత్యం జోలికి వెళ్ళట్లేదు. ఒకటే మంచితనాన్ని కలిగి ఉన్నారు, ఒకటే మంచి స్వభావాన్ని కలిగి ఉన్నారు, ఒకటే మంచి నాయకత్వాన్ని కలిగి ఉన్నారు, ఒకటే మంచి ప్రేమను కలిగి ఉన్నారు, ఒకటే తాత్పర్యంలో ఉన్నారు. మనము క్రీస్తుని ఎరిగాము గనక ఇతరులకు ఉపయోగకరంగా మనము బ్రతకాలి. ఇతరులకు ఉపయోగకరమైన విశ్వాస జీవితాన్ని మనము జీవించాలి. మనల్ని బట్టి కనీసం ఒక కుటుంబం అన్నా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నడిచే స్థితిగతికి కలిగిన విశ్వాస జీవితాన్ని మనం సంపాదించాలి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి బ్రతుకుతావో, క్రిస్మస్ అంటేనే అదేండి, ఒక మంచితనాన్ని కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్. జీవితంలో మంచితనం లేకుండా నువ్వెన్ని తెల్ల బట్టలు వేసినా కానీ వ్యర్థమే. జీవితంలో మంచితనము లేకుండా నువ్వెంత పాటలు పాడినా కానీ వ్యర్థమే. జీవితంలో మంచితనము లేకుండా ఎన్ని వాక్యాలు బోధించినా వ్యర్థమే. జీవితంలో మంచితనము లేకుండా ఎన్ని ఆరాధనలు చేసినా వ్యర్థమే. జీవితంలో మంచితనము లేకుండా ఎంత కన్నీటి ప్రార్థన చేసినా వ్యర్థం. మొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచితనాన్ని నేర్చుకోవాలి. ప్రయోజనకరంగా మారే విశ్వాసిగా మారాలి. నిన్ను బట్టి ఎన్నడూ కూడా ఎవరు కూడా నోటి వెంట బూతులు రాని కుటుంబంగా నీ కుటుంబం మారాలి. నీ బ్రతుకు పాడుగానన్న జీవితాన్ని ఎన్నడూ తెచ్చిపెట్టుకోకూడదు విశ్వాసి జీవితంలో. అది కూడా బయట వారితో సాక్ష్యమును జాగ్రత్తగా కలిగి ఉండాలి. అది మంచితనం అంటే. నువ్వు గ్రామంలో బ్రతుకుతున్నప్పుడు, వీధుల్లో బ్రతుకుతున్నప్పుడు, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు, నువ్వెక్కడ బ్రతికినా కానీ నీదొక రూపాయి పోయినా పోగొట్టుకోలే కానీ ఎదుటివారి నోట్లో గుంట వీళ్ళ బ్రతుకు ఏమిటన్న విషయాన్ని మాత్రమో ఎన్నడూ కూడా అనిపించుకోవద్దు. అది మంచి సాక్ష్యము కాదు, అది మంచితనము కాదు. మంచితనం ఏంటయ్యా అంటే నీ జీవితంలోకి ఎంత కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని ఓపిక కలిగి నువ్వు భరించినప్పుడే మన జీవితంలో దేవునికి మహిమ తెచ్చిన వారం అవుతామో. హల్లెలూయా. వీళ్ళు నలుగురు కలిగినది ఇంకొకటి ఏమిటంటే భారాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? భారాన్ని కలిగి ఉన్నారు. మంచి భారం కలిగిన వారు వీళ్ళు. ఆ వ్యక్తిని మోయటానికి వీళ్ళకి ఏమి కావాలంటే ముందు ఏక మనస్సు కావాలి, వీళ్ళ ప్రేమ కలిగి ఉండాలి, వీళ్ళ ఒక గుంపు కలిగినటువంటి సహవాసములో మంచి తాత్పర్యం కలిగిన వారై ఉండాలి. తర్వాత మొయ్యాలంటే వీళ్ళకి ఏమి కావాలంటే భారము కలిగిన వారై ఉండాలి వీళ్ళ నలుగురు కూడా. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నేను ఎవ్వరికి భారముగా లేనంటాడు. క్రైస్తవుడు ఎవరికి భారంగా ఉండకూడదు. నేను మీకు భారంగా లేనంటాడు పౌలు. ఎవరికి భారంగా లేను. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఎవరికి భారంగా ఉండకూడలేదు కానీ అందరి భారాలు భరించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితంలో మహిమ తెచ్చుకున్నట్లుగా అయింది. దేవుని మనంత భారాన్ని ఎవరు మోసారు? లోకములో ఉన్న భారం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారు మోసిండు. ఎవరికి భారంగా లేడు ఆయన. లోకములో ఉన్న భారం అంతా ఆయన శిలువ మీద మోసిండు. ఇప్పుడు భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను ఇతరులకు ఎవరికి భారంగా లేను, మీకు కూడా భారంగా. దాని అర్థం ఏమిటంటే అనేకుల భారాల్ని మోసే వ్యక్తిగానే ఉన్నాను కానీ నేను ఎవరికి భారంగా లేను అంటాడు. క్రైస్తవుడు ఎప్పుడు ఒకరికి భారంగా అవ్వకూడదు. ఎక్కడ ఏ విధము చేతనైనా కానీ భారంగా అవ్వకూడదు. నేను ఒక్క రోజు ఏదన్నా ఇంటికి పోయి అలాగ ఒక్క నైట్ ఉన్నానంటే నా గుండెల్లో భయం వేసిద్ది. రెండో రోజు భోజనం పెట్టి ఏం తిడతారా అని భయం.
మొదటి రోజు బాగానే చూసుకుంటారు, రెండో రోజు నేనేమన్నా భారం అయిపోతానేమన్నా భయం నాలోని కలుగుతూ ఉండిద్ది. అనవసరంగా 2 రోజులు ఉన్నాను ఇక్కడ, అనవసరంగా 3 రోజులు ఉన్నాను, పని పాట లేకుండా అనవసరంగా తిని బతుకుతున్నానే, ఎందుకు అనవసరంగా వీళ్ళకి భారం ఉండాలన్న జీవితంలో నాకే అనిపించింది కొన్నిసార్లు. పైకి చెప్పరు, వాళ్ళు పడే బాధలు కొన్నుంటాయి, చెప్పుకోలేని వేదనలు కొన్నుంటాయి. మా క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ ఎవరికి భారంగా బ్రతకూడదు. ఇది బాగా నేర్చుకోవాలి. నువ్వు నీ పుట్టింటికే పో, నీ మామగారింటికే పో, నీ ఆడబెట్టింటికే పో, ఇంకొకరింటికే పో, నీ చెల్లెలింటికి పో, నీ అక్కింటికి పో, నీ తమ్ముడింటికి పో, కానీ భారము లేని భక్తిని చేస్తూ బ్రతుకు చాలు. భారంగా ఉండకూడదు ఎవరికి కూడా. చాలా మందికి తెలియదు ఎదుటివారి మనస్సులో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, కుటుంబంలో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో ఎవరికి తెలియదు. అలాగని మనం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి భారంగా అస్సలు ఉండకూడదు. ఎక్కడా కూడా భారము కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు బిడ్డలారా. ఇదిగో ఈ నలుగురు చూడండి, మేము ఒకరికి భారంగా ఉండకూడదులే కానీ ఒకటి భారాన్ని భరించే వాళ్ళముగా ఉండాలి. ఒకళ్ళ భారాన్ని భరించేవాడు నిజమైన క్రైస్తవుడండి. వాళ్ళకి చెప్పకూడదు నీ భారాన్ని నేను మోస్తానని. వీళ్ళేమి చాటింపే చెప్పలేదు. మేము ఒకరిని మోసుకొని వస్తున్నాం, మమ్మల్ని చూడండి, మా సోకులు చూడండి, మా అందాలు చూడండి, మా నడవడికలు చూడండి అని లేమి చాటింపేసి బ్రతకలేదు వీళ్ళు. ఒకటే తీర్మానం, ముందు ప్రార్థన చేశారు. అయ్యా, ఈ వ్యక్తిని నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, ఈ వ్యక్తిని నీ దగ్గరకు నడిపించాలనుకుంటున్నాను, ఈ వ్యక్తిని రక్షణ అనుభవంలోకి రావాలని కోరుకుంటున్నాం అయ్యా అని ముందు వాళ్ళ నలుగురు చేసిన విధానం ఏమిటంటే ప్రార్థన చేశారు వాళ్ళు. దేనికోసమయ్యా అంటే అనేకుల రక్షణ కొరకు, దేవుని మహిమను కనపరచటానికి, దేవుని గొప్పతనాన్ని చాటించటానికి, మేము ఎరిగిన దేవుని గొప్పతనం ఇది అని వెల్లడి చేయటానికి వాళ్ళు ఒక ఏకభావం కలిగి భక్తి చేశారు. నేటి సమాజంలో ఎవరి స్వార్థము వాళ్ళ ప్రార్థనే, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ భక్తి చేస్తున్నారు. అది కాదు భక్తిలో కావాల్సింది. ఎదుటివారి భారాన్ని భరించే విశ్వాసిగా నువ్వు మారినప్పుడు వారికి చెప్పకుండానే ఆ భారాన్ని నువ్వు భరించాలి. కన్నీరు కారవాలి, వేదన చెందాలి, ప్రసవ వేదన పడాలి. నీ ఎదుట ఉన్న వారి ఇంటి కొరకు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటావు? మహా అయితే వాడు తిట్టినప్పుడు ప్రార్థన చేసి ఉంటావు అంతే. నువ్వు మహా అయితే వాడు నీకు విరోధముగా ఏదన్నా అన్నప్పుడు ప్రార్థన చేసి ఉంటావేమో, కానీ జీవితకాలం అంతా నువ్వు ప్రార్థన చెయ్యవు కదా. నీ ఇంటి పక్కన వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన, ఏదన్నా గొడవ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావేమో, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని. మరి ఈ వ్యక్తికి రక్షణ లేదయ్యా, నా గృహంలో వెలుగుంది, నీ కృపను పొందుకున్నాం మేము, ఇదిగో నా చుట్టుప్రక్కల వారు నీ రక్షణ అనుభవంలోకి రావాలి ప్రభువా అని ఎన్నడూ ప్రార్థన చేస్తాం? మనం భారాన్ని భరించే విశ్వాసిగా మనము తయారైనప్పుడు, ఆనాడు కపెర్నహూములలో దేవుని మహిమ నలుగురు ద్వారా ప్రకటించబడింది. దేవుని గొప్పతనాన్ని ప్రచురం చేశారండి వాళ్ళు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత వారు ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదంటే, బహువాశ్చర్యకరమైన విశ్వాసాన్ని వాళ్ళు ఉంచారు అక్కడ. నలుగురు ఉంచిన విశ్వాసం గొప్పది. అక్కడ ఎంత భారాన్ని భరించారంటే అక్కడ దాకా తీసుకొచ్చారు, కానీ అక్కడ నుంచి వదిలిపెట్టి పోలేదు వాళ్ళు. యేసు ప్రభువుని ఇంటి దగ్గరకు తీసుకొచ్చారులే, కానీ ఇదిగో ఇక్కడ జనం ఉన్నారే, మరి ఇంట్లో పోవటానికి కూడా స్థలం లేదు, ఎందుకు వచ్చిన బాధ, వాడు సావు వాడు జత్తడగా, ఈ దుప్పటంతేడు వదిలేసేయని మనం దారిని మనం పోదావరా అని చెప్పేసి అన్నాడు. అనుకోలేదు వాళ్ళు, ఆ తీర్మానంలో లేరు. ఎంత కష్టాన్ని భరించారంటే వాళ్ళు, స్థలము లేదు అని ఎరిగి ఇదిగో మేడ ఎక్కి, మేడ గది ఎక్కి, మేడ మీద ఉన్న పెంకులు తీసి, ఎంత భారం, ఎంత కష్టమైన పని అది. పైకెక్కి పెంకులు తీసి, దుప్పట పట్టే అంత పెంకులు తీసి, మనిషి పెట్టే అంత పెంకులు తీసి, తాళ్లు దించే అంత పెంకులు తీశారంటే ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఎదుటివారికి ఉపయోగపడటంలో కష్టం ఉండిద్ది. ఎదుటివారికి ఉపయోగపడటంలో కష్టం అనేది నీకు ఎదురైద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎందుకన్నమాట ఫోన్ చేస్తాను, అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని బాగా గుర్తెరగాలి మనం. నువ్వు ఎదుటి వారికి ఉపయోగకరంగా మారినప్పుడు, నువ్వు ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉండాలనుకున్నప్పుడు, నీ విశ్వాస జీవితానికి కష్టాలు ఎక్కువ ఎదురవుతాయి అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. నీ సహాయం పొందుకున్న వారే నిన్ను హేళన చేస్తారు.
నీ సహాయం పొందుకున్న వారు నిన్ను అవమానపరుస్తారు, నీ సహాయం పొందుకున్న వారే నిన్ను ధిక్కరిస్తారు, నీ సహాయం పొందుకున్న వారే నిన్ను రోడ్ల పాలు చేయాలని చూస్తారు. అయినా కానీ నీ మంచితనాన్ని ఎప్పుడు కూడా నువ్వు పోగొట్టుకొని బ్రతకూడదు. నా విశ్వాస జీవితంలో, నా సేవా జీవితంలో నేను మంచి చేసి చెడైన దినాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటిని అనుభవిస్తూనే ఉన్నా. నేను నేటికి రైట్ నౌ నేను దాన్ని భరిస్తూనే ఉన్నా. నేను మంచితనం చేసి కష్టాన్ని పడిన వాడు ప్రతిఫలం ఎన్నటికీ కూడా పోగొట్టుకోలేడు. అది నీ జీవితానికి ఒక దీవెనకరంగానే దేవుడు మారుస్తాడు, కానీ నిన్నెన్నడు కూడా కింద పడే స్థితికి దేవుడు తీసుకెళ్ళడు బిడ్డలారా. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నలుగురికి ఉపయోగకరమైన విశ్వాసులంగా మనము మారాలి. ఎదుటివారికి ప్రయోజనకరమైన విశ్వాసులంగా మనము మారాలి. కష్టం అనుకోకుండా. ఎందుకు చెయ్యాలి అనుకుంటూ పోతే మనకి ఏది కూడా ముందుకు రాదు బిడ్డలారా. నీకు కష్టమైన, నిన్ను ఆశ్రయించిన వారికి నీ చేతనైన సహాయం చెయ్యి. నిన్ను బట్టి వాళ్ళు మేలు పొందుకుంటారు, నిన్ను బట్టి వాళ్ళు దేవుని నామాన్ని గణపరుస్తారు, నిన్ను బట్టి దేవుని ఎరిగే దినాలు కొన్ని రాబోతాయి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆ నలుగురు మంచి విశ్వాసం ఉంచారు. చూడండి 4వ వచనం నుంచి, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షగలువైన పరుపుతోని దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రార్థన చేసింది ఎవడు? నలుగురు వ్యక్తులు ప్రార్థన చేశారు. ఎవరి కోసం? పక్షవాయువు గలవానితో. వాడు ప్రార్థన చేయలేదు, వాడెన్నడూ కూడా ఆయన దగ్గరకు రావాలని ఆశపడ్డోడు కాదు. ఈ నలుగురు ఉంచిన విశ్వాసమును బట్టి వాడు బాగుపడిండు, వాడు రోగమును బాగు చేసుకోగలిగిండు, వాడింటిని బాగు చేసుకోగలిగిండు. అంటే వాళ్ళు ప్రచురం చేశారు, మేము నమ్మిన దేవుడు మేము చేసే ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు, తప్పనిసరిగా కృపనిస్తాడు అన్న మంచి విశ్వాసంతో ఈ నలుగురు చేసిన ప్రార్థన ఒక రోగిని, పాపములో ఉన్న వ్యక్తికి విడుదల కలుగజేసింది. స్తోత్రం చెప్పు. అక్కడ యేసు ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నువ్వు నడుముము. ఆ ఆశ్చర్యము విభ్రాంతికి గురి చేసింది. ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయారు, ప్రజలందరూ విభ్రాంతి నొందారు. ఇటువంటి మహిమను మేమెన్నడూ కూడా చూడలేదు, ఇటువంటి ఆశ్చర్యాన్ని మేమెన్నడూ కూడా చూడలేదు. అక్కడ దేవుని మహిమ ప్రచురం చేయబడిందంటే ఒకటే ఒక అర్థము, సంఘములో ఆ నలుగురు కలిగి ఉన్న భారం, సంఘములో ఆ నలుగురు కలిగి ఉన్న బాధ్యత, సంఘములో ఆ నలుగురు కలిగి ఉన్న ప్రేమ, సంఘములో క్రీస్తు నెరిగిన వారిలో ఉన్న మంచితనము ఎదుటి వారికి రక్షణగా మారిద్దన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. వాళ్ళు తెలుసుకుంటారండి. ఒకరోజు నువ్వు గనక నీకు చేతనైన సహాయం చేయటం నేర్చుకో, ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు కంపల్సరిగా. వీళ్ళు ఎరిగిన దేవుని యందు ఉంచిన విశ్వాసము, వాళ్ళు ఉంచిన ప్రేమే నిజముగా వాళ్ళ దేవుని యందు వాళ్ళు ఉంచిన ప్రేమ మమ్మల్ని ఇలాగు నడిపించిందేమో అన్నట్టుగా సాక్ష్యాన్ని సంపాదించుకునే కృప ఒకరోజు తప్పనిసరిగా నిన్ను బట్టి ఎదుటి వారికి దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆ నలుగురు కలిగి ఉన్న మంచితనము, ఆ నలుగురు కలిగి ఉన్న ప్రేమ, ఆ నలుగురు కలిగి ఉన్న సహాయం, ఆ నలుగురు కలిగి ఉన్న కష్టము, ఆ నలుగురు కలిగి ఉన్న భారాన్ని నువ్వెప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉండటం నేర్చుకుంటావో, నీ ఎదురుగా ఎంతమంది శత్రువులైన బాధ లేదు, నీ ఎదురుగా నిన్నెంతమంది తిట్టుకున్న బాధ లేదు, నిన్నెంతమంది అవమానపరిచిన బాధ లేదు, నిన్నెంతమంది హేళన చేసిన బాధ లేదులే. కానీ ఇదిగో ఈ నలుగురు కలిగి ఉన్న మంచితనము, ఈ నలుగురు కలిగి ఉన్న భారము, ఈ నలుగురు కలిగి ఉన్న ప్రేమ, ఈ నలుగురు కలిగిన కష్టాన్ని నువ్వు కష్టముగా అనుకోకుండా యేసుక్రీస్తు ప్రభు పట్ల నువ్వు ఉంచిన మంచి విశ్వాసంతో నువ్వు ప్రార్థన జీవితాన్ని కొనసాగించు. తప్పనిసరిగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఈ రాత్రి అట్టి కృపను ప్రభు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందండి, చిన్న ప్రార్థన చేసుకుందండి. విన్న వాక్యమును బట్టి చిన్న ప్రార్థన క్లుప్తంగా చేసుకుందండి. విన్న వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేద్దండి. అయ్యా, ఆ నలుగురు మంచి భారాన్ని కలిగి ఉన్నారు ప్రభువా, ఆ నలుగురు మంచితనాన్ని కలిగి ఉన్నారయ్యా, ఆ నలుగురు ఒక వ్యక్తికి ప్రయోజనకరముగా ఉన్నారు ప్రభువా. ఎవరికి భారంగా లేరులే, కానీ
ఎదుటివారి భారాన్ని భరించే విశ్వాస జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ప్రభువా. ఇదిగో ఈ క్రిస్మస్ శుభ సందర్భములలో ఎదుటివారికి మేము భారంగా ఉండకుండా, ఎదుటివారి భారాలనే మేము భరించుకునే వారముగా, ఎదుటివారి కష్టాన్ని మేము ఎన్నడూ తృణీకరించకుండా, ఎదుటివారి కుటుంబాలను మేము హేళన చేసే వారముగా ఉండకుండా, వాళ్ళకి సహాయం అందించే విశ్వాసులముగాను, వారికి సహకారాన్ని అందించే వారము కాను, ఎదుటివారికి మంచితనాన్ని కనపరిచే విశ్వాసులముగా మేము ఉండాలయ్యా అని ఒక మంచి తీర్మానాన్ని ఎందుకు తీసుకోకూడదు? ప్రార్థన చేద్దండి బిడ్డలారా, ప్రార్థన చేద్దండి. థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు మా తండ్రి, కృపగలిగిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయములలో మీరు ఇచ్చిన